అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా, ముఖ్యంగా తమిళనాడు ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఈ రోజు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు తమ అభిమాన నటుడు తలపతి విజయ్, టీవీకే పార్టీ అధినేత అని అందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. అంటే నిన్న సాయంకాలం 16 మంది ఎమ్మెల్యేలతో, అంటే 116 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి, అంటే అందరూ అనుకున్నట్టుగా 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పి అనుకున్నాం. అయితే నిన్న సాయంకాలం గవర్నర్ లోక్ భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, గవర్నర్ కలిసినప్పుడు 116 మందితో కూడినటువంటి లిస్టు మాత్రమే గవర్నర్కి అందింది. అయితే ఇంకో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లేఖ అయితే అందలేదు. దానివల్లే ఇప్పుడు విజయ్ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి లోక్ భవన్ నుంచి ఏ రకమైనటువంటి సమాచారం అందలేదని చెప్పి తెలుస్తుంది. దీనికి జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నిన్నటి వరకు మద్దతుగా నిలిచినటువంటి వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ సడన్ గా యూటర్న్ తీసుకున్నాయి. ఐఎంయుఎల్ పార్టీ మేము విజయ్కి మద్దతు ఇవ్వట్లేదు, మేము ఎటువంటి లేఖలు కూడా ఇవ్వట్లేదని చెప్పి ప్రకటించింది. అయితే ఇదే సందర్భంలో వీసీకే పార్టీకి సంబంధించి లెటర్పై ఈరోజు స్పష్టత రానుంది. అయితే నిన్న విజయ్తో పాటు కలిసి వెళ్ళినటువంటి వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిన్నటి నుంచి కూడా వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కనిపించకుండా పోయారు. అయితే ప్రస్తుతానికి ఆయన అయితే మాత్రం డిఎంకే నేత స్టాలిన్తో టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీసీకే పార్టీ వారి పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు గెలిచారు. 2 ఎమ్మెల్యేలు కూడా విజయ్ ముందు ఒక ప్రపోజల్ పెట్టారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే విజయ్ ప్రస్తుతానికి పెరంబూర్ నుంచి అలాగే తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడు తిరుచి ఈస్ట్కి ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ స్థానాన్ని వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత తిరుమావళవన్కు కేటాయించి ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ప్రపోజల్ అయితే విజయ్ ముందు పెట్టడం జరిగింది. అయితే విజయ్ దీనిపై పూర్తిగా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఆ పార్టీ వరకు కూడా పట్టణాభివృద్ధి శాఖ ఇస్తానన్నట్టుగా ఆయన ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. కానీ వీసీకే పార్టీ చివరి టైంలో, అంటే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు 2 పార్టీలు కూడా తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టుగా తెలుపుతున్నటువంటి లేఖలు అయితే మాత్రం టీవీకే పార్టీకి అందజేసి అవి గవర్నర్ వద్దకు కూడా వెళ్ళాయి. కానీ ఇప్పుడు తాజాగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించినటువంటి వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ యూటర్న్ తీసుకున్నాయి. సడన్ గా ఐయుఎంఎల్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ మేము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని చెప్పి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీసీకే పార్టీ మాత్రం షరతులతో కూడినటువంటి వారి ప్రపోజల్ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా చేయాలి తిరుమావళవన్. ఎందుకంటే వీసీకే పార్టీ అధినేత ఆయన దళితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. అదే సమయంలో దళితులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలి. దానికి కూడా వీసీకే పార్టీ ఒప్పుకొని తీరాలన్నట్టుగా ప్రపోజల్ పెట్టారు. ఈ రకంగా ఇప్పుడు చివరి క్షణంలో అయితే వీసీకే విజయ్ను ఒక డిఫెన్స్లోకి నెట్టినట్టుగా కనబడుతుంది. అంటే కేవలం 2 అడుగుల దూరంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. వాస్తవానికి 116 మంది సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ గవర్నర్ యొక్క విధానం, అంటే గవర్నర్ విచక్షణారహితమైనటువంటి అధికారాన్ని, ఆయనకు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఆహ్వానం పంపించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆయన విచక్షణ కోల్పోయి విలక్షణమైన అధికారాన్ని ప్రదర్శిస్తూ నా ముందు మ్యాజిక్ ఫిగర్ వస్తేనే కానీ నేను నీకు ప్రమాణ స్వీకారం చేయడానికి నేను అవకాశం ఇవ్వనన్నట్టుగా మొత్తం దేశం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి గెలుపు ద్వారా ఆయన విజయ్ ముఖ్యమంత్రి కాగలడు, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డాడు, ఆయనకు అవకాశం కల్పించాలి. కానీ బీజేపీ కుట్ర వల్ల కేవలం గవర్నర్ మోకాలడ్డుతూ అడుగడుగున విజయ్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆయనకు అసలు ప్రమాణ స్వీకారాన్ని ఆపే హక్కు అయితే లేదు. ఆయన విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకుంటూ విచక్షణ కోల్పోయి విలక్షణమైనటువంటి అధికారాన్ని ప్రదర్శిస్తూ ఒక బీజేపీ ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని చెప్పి దేశమంతా విమర్శిస్తుంది. చరిత్రలో అయితే మాత్రం ఎంతమంది గవర్నర్లు ఉన్నాయి, ఈ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేంకర్ అనేటువంటి గవర్నర్ అతి తక్కువ మంది గవర్నర్లని ఈ దేశం గుర్తించుకుంటుంది. అటువంటి వారిలో కొంతమంది చరిత్ర లిఖించేవారుగా ఉంటే మాత్రం ఇతను చరిత్ర లిఖించేవాడిగా ఉంటాడో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అన్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ విజయ్ ముందున్నటువంటి ఆప్షన్ ఏమైనా సరే తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి వీసీకే పార్టీ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఈ రోజు, అంటే శనివారం, మేము పూర్తిగా మా యొక్క వైఖరిని తెలియజేస్తాం అన్నట్టుగా వీసీకే పార్టీ తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వీసీకే పార్టీ టీవీకే పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తుందన్నటువంటి న్యూస్ అయితే అందుతుంది. అయితే ఇక్కడ విజయ్ యొక్క అనుభవ రాహిత్యం, అంటే రాజకీయంగా
ఆయన తొలిసారి ఎన్నిక కావటం వల్ల కావచ్చు, లేకపోతే రాజకీయంగా కొంచెం అనుభవం తక్కువ కావటం కావచ్చు. అంటే ఇతర పార్టీల యొక్క మద్దతును కూడగట్టే సమయంలో ఆయన నేరుగా నేతలతో సంప్రదింపకుండా ఏదో వాట్సాప్ ద్వారా పార్టీకి మద్దతు ఇవ్వండి అన్నట్టుగా ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే మన పార్టీలకు మద్దతు ఆయనకు అవసరం లేదా అన్నట్టుగా ఇతర పార్టీలు కూడా ఫీల్ అవటం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రంగంలోకి దిగి వామపక్ష నేతలతో మాట్లాడి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే దిశగా వాళ్ళందరినీ ఒప్పించడం. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వామపక్ష పార్టీలకు చెందినటువంటి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు ఇద్దరు కూడా 2 పార్టీల నుంచి 2 ఎమ్మెల్యేలు గెలిచారు, 4. అయితే వాళ్ళు మాత్రం టీవీకే పార్టీ నుంచి కానీ విజయ్ నుంచి కానీ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మంత్రి పదవులు అయితే వారు ఆశించట్లేదు. డిఎంకే పార్టీతో తాము పొత్తు కొనసాగిస్తున్నామని, అయితే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ తమిళనాడులో తమ ఆధిపత్యాన్ని చెలాయించకుండా ఉండటం కోసమే ఈరోజు టీవీకే పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాం. మేము బయట నుంచే మద్దతు ఇస్తాం తప్ప ప్రభుత్వంలో మేము ఏ రకమైనటువంటి మంత్రి పదవులు కోరట్లేదని చెప్పి వామపక్ష పార్టీలు అయితే వాళ్ళు స్పష్టతనిచ్చారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో 2 ఎమ్మెల్యే సీట్, 2 మంత్రి పదవులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. వామపక్ష పార్టీలు అయితే మాత్రం మంత్రి పదవులు ఆశించలేదు. ఇప్పుడు ప్రధానంగా వీసీకే పార్టీ కీ రోల్ పోషిస్తుంది. అంటే చివరి సమయంలో విజయ్ని ఒక ఇరకాటంలో పెట్టినట్టుగా లేఖ ఇవ్వకుండా చేసినటువంటి పని, గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు లేఖ ఇవ్వకుండా జాప్యం చేయడంతో మళ్ళీ ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి కార్యక్రమం తాత్కాలికంగా అయితే బ్రేక్ పడింది. అయితే ఈ రోజైతే పూర్తి స్పష్టత రానుంది. ఖచ్చితంగా విజయ్ అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి నెహ్రూ స్టేడియంలో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వీసీకే పార్టీ కూడా మ్యాక్సిమం టీవీకే పార్టీకి అనుకూలంగానే ఈ రోజు లేఖ ఇస్తుంది, స్పష్టత ఇస్తారని వార్తలు అనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే డిఎంకే నేత స్టాలిన్ అయితే మాత్రం మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, మేము నేరుగా ప్రభుత్వానికి అయితే మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేయం, ప్రజాస్వామ్యబద్ధంగా విజయ్ ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఆ రకమైనటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ చెప్తున్నా, ఒక పక్క వామపక్ష పార్టీలు కానీ వీసీకే పార్టీ కానీ ఐయుఎంఎల్ పార్టీ కానీ, అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇవన్నీ కూడా కలిపి డిఎంకే పార్టీతో పొత్తుగా ఈరోజు పోటీ చేయడం జరిగింది. అంటే ఈ పార్టీలన్నింటినీ కూడా స్టాలిన్ బయట నుంచి కంట్రోల్ చేస్తున్నారు. విజయ్కి మద్దతు ఇస్తూనే వీళ్ళందరినీ కూడా తన కంట్రోల్లో తీసుకున్నారు. అంటే గతంలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్పై వేసినటువంటి కేసులు కానీ అతను కలిగినటువంటి ఇబ్బందుల వల్ల రేపు అంటే విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు, తన పార్టీ కానీ తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకైపోయి కానీ విజయ్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా విజయ్ని కంట్రోల్ చేసే విధంగా డిఎంకే నేత స్టాలిన్ వీళ్ళందరినీ కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకుని బయట నుంచి మాత్రం టీవీకే పార్టీకి, అంటే ప్రజల వద్ద తన పార్టీ యొక్క పరువు పోకూడదని, ప్రజల్లో తనపై ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం దెబ్బతినకూడదని చెప్పి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఒక పక్క టీవీకే పార్టీతో తరపున పోటీ చేసినటువంటి, అంటే కొలుత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి విఎస్ బాబు స్టాలిన్పై గెలుపొందడం జరిగింది. ఈ స్టాలిన్పై గెలుపొందినటువంటి విఎస్ బాబు గతంలో డిఎంకే పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అతను గత ఫిబ్రవరిలో ఇక్కడ డిఎంకే పార్టీలో అతను సీట్ ఇవ్వకపోవడంతో అక్కడ టీవీకే పార్టీలో జాయిన్ అయ్యి అతను కేవలం మళ్ళీ అదే కొలుత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్పై పోటీ చేసి గెలవడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ఒక్కసారిగా డిఎంకే పార్టీతో సంప్రదింపులు జరపకుండా నేరుగా వాళ్ళ నిర్ణయం తీసుకుని టీవీకే పార్టీకి మద్దతుగా 5 ఎమ్మెల్యేలను మద్దతుగా ప్రకటించడం, దీనిపై స్టాలిన్ అయితే చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే మిగిలిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలను కంట్రోల్ చేస్తూ బయట నుంచి మాత్రమే విజయ్కి మద్దతు ఇచ్చే విధంగా ఆయన వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ అయితే మాత్రం మరొక 2 అడుగుల దూరంలో ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ రాజకీయ ఉత్కంఠకి ఈ రోజన్నా తెరపడుతుందా లేదన్నది మరికొద్ది క్షణాల్లో తెలియనుంది. మరికొద్ది గంటల్లోనే దీనిపై పూర్తిగా స్పష్టత రానుంది. అయితే తిరుమావళన్ అయితే మాత్రం డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. దీన్ని విజయ్ ఎంతవరకు దీన్ని ఓకే చేస్తారో, లేదా విజయ్ కోరినట్టుగా, అంటే విజయ్ సూచించినట్టుగా వారికి పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామన్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ తన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. కానీ చివరి క్షణంలో వీసీకే పార్టీ పెట్టినటువంటి మెలుకు వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్లే గవర్నర్ మళ్ళీ 3 సార్లు గవర్నర్ని కలవటం జరిగింది. 3 సార్లు గవర్నర్ కలిసిన గవర్నర్ మళ్ళీ ఆ 2 ఎమ్మెల్యేల సీటు కోసం విజయ్కి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానం పంపలేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చూద్దాం, మరికొద్ది గంటల్లోనే ఈ విషయానికి తెరపడనుంది. విజయ్ అయితే మాత్రం
ఇక్కడ సాలిడ్ మెజార్టీ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, వామపక్షాల సపోర్ట్ ఉన్నాయి. వీసీకే కూడా పూర్తిగా మద్దతు తెలపడానికి ముందుకు వస్తుందని తెలుస్తుంది. ఇవన్నీ కలిస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మరికొద్ది సేపట్లోనే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.